అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరిమల్లారా, ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే రంజాన్ అంటే ఏమిటి. ఈ రంజాన్ అనేది పవిత్రమైన నెల. ఈ నెలలో చాలామంది ఈ 11 నెలలు ఎన్ని పాపాలు చేసినా ఈ ఒక్క నెల అందరూ పుణ్యాలు చేస్తూ ఉంటారు. ఈ నెలలో అందరూ పేదవారికి దానం చేయడం, లేని వారికి బట్టలు ఇవ్వడం, అలాగే ఇఫ్తారీ టైంలో ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం ఇవ్వడం, అలాగే ఈ రంజాన్ నెలలో చాలామంది ఖురాన్ చదువుతూ, అలాగే 5 పూట్ల నమాజ్ చదువుతూ, అలాగే ఎక్కువగా ఇబాదత్ చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది ఇషా తర్వాత తరావీ నమాజ్లో ఖురాన్ వింటూ అందరూ శ్రద్ధగా నమాజ్ చదువుతూ ఉంటారు. అలాగే ఈ రంజాన్ నెలలో పేదవారికి ఫిత్రా, జకాత్ ఇస్తూ ఉంటారు. అలాగే ఇఫ్తారీ టైంలో మన మొహమ్మద్ ప్రవక్త గారు ఖర్జూరం తిని ఇఫ్తార్ చేసేవారు. ఆ ఖర్జూరం లేకపోతే అల్లం తిని ఇఫ్తార్ చేసుకునేవారు. ఖర్జూరం ఇంకా అల్లం కూడా లేకపోతే మంచినీళ్ళు తాగి ఇఫ్తార్ చేసుకునేవారు. అలాగే ఈ పవిత్రమైన రంజాన్ అనేది అందరి పాపాలు తొలగిపోతాయి. ఈ నమాజులు చదవడం వల్ల 70,000 మంది పైగంబర్లు దువా చేస్తూ ఉంటారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.